ఆ సహకార సంఘం ద్వారా గ్రామంలో ఉన్న కులస్తులందరినీ ఒక వేదిక పైన తీస్తే ఆ కుటుంబాన్ని పరపతి సహకార సంఘం ద్వారా ఆదుకునే ప్రయత్నం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2025 కొత్త సంవత్సరంలో మీరు ప్రథమ వార్షికోత్సవము జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు సోదరులకు సోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీ పరపతి సంఘం మరింత అభివృద్ధి చెందాలని శివుడిపల్లి గ్రామంలో ఉన్న కాపు కులస్తులందరూ ఏ రకమైన అభిప్రాయ భేదాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా కలిసి ఉండాలని, మీరు కలిసి ఉంటే అది మీకు బలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ్యులుగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే సోదరులు చెప్పారు, పరపతి సహకార సంఘంలో 200 సభ్యులను చెప్పారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఒక గ్రామంలో 200 మంది ఒక పరపతి సహకారంలో ఒక కులం వాళ్ళు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇది ప్రారంభించడమే కాకుండా దీన్ని వచ్చే సంవత్సరాల్లో మరింత ఆర్థికంగా బలోపేతం చేస్తూ శివుడిపల్లి పరపతి సహకార సంఘం ఉమ్మడి జిల్లాకే కాదు రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మన శివుడిపల్లి గ్రామంలో ఎవరైనా పేద కుటుంబం నుంచి ఒక పేద విద్యార్థి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మంచి మార్కులు తెచ్చుకొని ఏదైనా ఇంజనీరింగ్లో మెడిసిన్ సీట్ సంపాదిస్తే వారిని ప్రోత్సహించే విధంగా మీరు సహాయం అందించాలని చెప్పేది ఈ సందర్భంగా ఆ రకంగా విద్యార్థులను ప్రోత్సహించడం, ఆర్థికంగా లేని వాళ్ళను రుణ సహాయం చేసి వాళ్ళు ఆర్థికంగా నిలబడే విధంగా వ్యాపారాలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం, ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఊళ్ళో పడకుండా ఆదుకోవడం మీరు చేయాలని చెప్పేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇక్కడికి వచ్చే సందర్భంగా మాకు ఒక మినీ ఫంక్షన్ కావాలి, మీరు తప్పకుండా మాకు మంజూరు ఇవ్వాలని అడిగారు. నేను జబర్గఢ్ గ్రామంలో కూడా మండల మున్నూరు కాపు భవనానికి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ ఆ భవనం ఇంతవరకు పూర్తి కాలేదు. మొదట్లో ఉన్న సంబరం తర్వాత ఉండలేదు. కాబట్టి మీరందరూ మాట ఇస్తే మేము మా పరపతి సహకార సంఘం ద్వారా అవసరం ఉంటే కొన్ని నిధులు కలుపుకొని మేము మా మినీ పక్షాలు కట్టుకుంటామని మీరు మాట ఇస్తే నేను మంజూరు ఇస్తానని చెప్పేది కట్టుకుంటారా? ఎవరినే ఒక ఒక 3 రూపాయలు నేను 1994లో మొదటిసారి శ్రీశైలం నియోజకవర్గానికి వచ్చాను. నేను ఎవరో తెలియకుండా ఆనాడు మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర స్థాయిలోనే నాకు ఒక గొప్ప గుర్తింపు మీ ద్వారా వచ్చింది, మీ ఆశీర్వాదం ద్వారా వచ్చింది. అదేవిధంగా మొన్న 2023లో మళ్ళీ నేను ఎమ్మెల్యే నిలబడినప్పుడు కడియం శ్రీ గారు గెలిస్తే
హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా శివుడిపల్లి గ్రామానికి వేదికపై వాళ్ళందరూ కొంచెం కోపంగానే ఉన్నాను. మీకు ఒక శివుడిపల్లి ఉందా, ఒక మనకు కాపాడుతున్నారని అంటున్నాను. అయినా కూడా మీ ఐక్యతను చూసి పరపతి సహకార సంఘం ద్వారా తప్పకుండా నేను ఇచ్చిన నిధులను మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఒక నమ్మకంతో మీరు మినీ పరిసరాల నిర్మాణానికి నేను 20 లక్షల రూపాయల ఒక 15-20 రోజుల్లోనే మీకు ఆర్డర్ కాపీ ఇస్తాను, వెంటనే టెండర్లు పిలుస్తాను, మీరు పనులు ప్రారంభించండి. ద్వితీయ శివుడిపల్లి మునూరు కాపు పరపతి సహకార సంఘం ద్వితీయ వార్షికోత్సవం రోజు మన ఫంక్షనాలు ప్రారంభం చేసుకోవాలి. ఆ ఫంక్షనాల్లో మనం మీటింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, రైట్, గుడ్. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.